వారి పట్టుదలతోటి, వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం, మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు. మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ప్రజా రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు, ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో 226 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా, ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. బాబు గారి తనయుడిగా కాదు, వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీదున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక మీదున్న
ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే